For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శిల్పారెడ్డి. ఈ రోజు మన స్టూడియోలో ఉన్నారు లైఫ్ కోచ్ అండ్ బిజినెస్ ట్రైనర్ మిస్టర్ సునీల్ కుమార్ రెడ్డి గారు మన స్టూడియోలో ఉన్నారు. తనతో మాట్లాడి బిజినెస్ స్కిల్స్ ఎలా పెంచుకోవాలి, ఏంటి అసలు స్టూడెంట్స్ ఎలా ఎదగాలి అనేది తనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్. హలో అండి. సార్, మన ఇండియాలో ఎక్కువగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీసే ఉంటాయి. వాళ్ళ అవసరాలకి కోరికలకి ఎప్పుడు నలిగిపోతూ ఉంటారు. సో వాళ్ళు కొంచెం ఫైనాన్షియల్గా ఎదగాలంటే ఏం చేయాలి? రైట్, ఎగ్జాక్ట్లీ మంచి క్వశ్చన్ అడిగారు మీరు. మన ఇండియాలో మిడిల్ క్లాస్ పీపులే ఎక్కువ. ఎందుకు మిడిల్ క్లాస్ పీపుల్ ఎక్కువ అంటే ధనవంతులు కూడా అలాగే ఉన్నారండి. ఎందుకు వాళ్ళు రిచ్గా ఉన్నారు, వీళ్ళు మిడిల్ క్లాస్లో ఉన్నారంటే వన్ థింగ్ ఈజ్ వే ఆఫ్ థింకింగ్ ఈజ్ చాలా డిఫరెంట్ అనమాట. ఇప్పుడు మిడిల్ క్లాస్ పర్సన్ తన పిల్లల్ని ఎలా పెంచుతాడంటే, ఇందాక మనం ఆల్రెడీ ప్రీవియస్ ఎపిసోడ్స్లో చెప్పుకున్నట్లు జాబ్ అనే ప్యాటర్న్లో పెంచుతాడు. అదే రిచ్ క్లాస్ అంటే మీరు అంటున్నారు కదా, బాగా ధనవంతుల పిల్లల్ని ఎలా పెంచుతారంటే, అరే మన బిజినెస్లు ఉన్నాయి, నువ్వు నాలెడ్జ్ కోసం చదువు, మన బిజినెస్ నువ్వు హ్యాండ్ ఓవర్ చేయాలి, లేకపోతే నువ్వు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలని పెంచుతారు. ఇక్కడ ప్రాబ్లం సార్, ఇప్పుడు బిజినెస్ మిడిల్ క్లాస్ వాళ్ళు రిచ్ అవ్వాలంటే ఇంక వాళ్ళు మైండ్ సెట్ ఒకటి మార్చుకోవడమే ప్రాబ్లమ్ అంటే అదొకటే కదా, ఇంకో ప్రాబ్లం కూడా ఉంది. ఏంటంటే ఇప్పుడు ఓల్డెన్ డేస్లో ఒక ఫ్యామిలీ లీడ్ కావాలంటే, అంటే ఓల్డెన్ డేస్ అంటే ఒక 20 years బ్యాక్ వెళ్దాం, 5,000 to 10,000 మధ్యలో హ్యాపీగా ఫ్యామిలీ లీడ్ చేసేది, ఒకరు సంపాదిస్తే ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఫ్యామిలీ మొత్తం సంపాదించినా హ్యాపీగా ఉండలేకపోతున్నారు. సో ఇప్పుడు ధనవంతులు కావాలి, ఒక 10 yearsలో ఒక మిడిల్ క్లాస్ కోటీశ్వరులు కావడానికి ఒక చిన్న టిప్ చెప్తా. ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవాలి ఒక ఫ్యామిలీ. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఫ్యామిలీలో 4 members ఉన్నారనుకుందాం. మీ ఫాదర్ ఒక్కరే ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నారు, ఒక 40K 50K మీ ఫాదర్ మంత్లీ సంపాదిస్తున్నారు అనుకోండి. ఆ 40K 50K ఏమవుతాయి, మీ ఫుడ్ లేకపోతే మీ ఇంట్లో ఉన్నటువంటి ఎక్స్పెండిచర్స్కి, మీ రెంట్స్కి, మంత్లీ ఈఎంఐస్కి వాటికి సరిపోతూ ఉంటుంది. సో మీ నెక్స్ట్ సెకండరీ ఇన్కమ్ సోర్సెస్ లేదు కదా మిడిల్ క్లాస్లో మీకు. ఇప్పుడు అదే మీ మిడిల్ క్లాస్లో మీ మదర్ ఒక సమ్ వర్క్, అంటే ఇప్పుడు మనం అఫిలియేట్ మార్కెటింగ్ లాస్ట్ ప్రీవియస్ ఎపిసోడ్లో చెప్పుకున్నట్లు ఒక పార్ట్ టైం లాగా ఇంట్లో మీ మదర్ ఒక వర్క్, సో మీ బ్రదర్ లేకపోతే మీరు ఉన్నారనుకుందాం. ఇట్లా 4 members వర్క్స్ని పెంచుకోవాలి. ఎలా అంటే ఎగ్జాంపుల్, ఒక కుటుంబంలో 4 వ్యక్తులు తీసుకుందాం, ఒక మదర్, ఫాదర్, సిస్టర్ అండ్ బ్రదర్. ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయింది. ఎడ్యుకేషన్ కంప్లీట్ అవ్వకముందు కూడా చేయొచ్చు ప్లానింగ్స్, కానీ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయిన పిల్లలు ఎలా ఉన్నప్పుడు ఎలా ఫైనాన్షియల్ సెటిల్ అవ్వాలో నేను చెప్తా. ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ఏం చేయాలంటే ఇన్కమ్ సోర్సెస్ని పెంచుకోవడం కోసం, మిడిల్ క్లాస్ నుంచి రిచ్ అవ్వడం కోసం, ఇప్పుడు ఈ 4 members ఎలా ఫైనాన్షియల్ ప్లానింగ్ చేయాలంటే, ఇప్పుడు 4 ఉన్నారు. ఇప్పుడు 4లో ఫాదర్ ఒక 40,000 మంత్లీ ఎర్న్ చేస్తున్నారు, మదర్ ఒక 20,000 హెల్ప్ చేసింది అనుకుందాం. ఏదో ఆమె పార్ట్ టైం వర్క్ చేస్తే లైక్ ఏదన్నా ఇంట్లో హోమ్ వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా, అంటే ఇప్పుడు మీకు చెప్పినట్టు శారీస్ బిజినెస్ కానివ్వచ్చు, లైక్ చిన్న బిజినెస్లు చేసి మదర్ అంటే ఎలా చేయాలని నెక్స్ట్ స్టెప్స్లో డెప్త్ మాట్లాడుకుందాం. ఇప్పుడు జస్ట్ బేసిక్ మాట్లాడదాం. ఇప్పుడు మదర్ ఒక చిన్న వర్క్, అబ్బాయి ఒక వర్క్, అమ్మాయి ఒక వర్క్ చేసింది అనుకుందాం. అంటే వీళ్ళు 4 ఇన్కమ్ సోర్సెస్ 30-40 యావరేజ్ తీసుకుంటే మంత్లీ 4 కలిపి ఒక 1,50,000 ఎర్న్ చేస్తున్నారు అనుకుందాం. ఎంత? 1,50,000 ఎర్న్ చేస్తున్నారు అనుకుందాం. మంత్కి ఎంత వచ్చింది? 1,50,000 వచ్చినాయి. వీళ్ళు ఏం చేయొచ్చు, ఈ 1,50,000లో 50,000 రూపీస్ మాత్రమే వీళ్ళ డైలీ ఎక్స్పెండిచర్స్ కానివ్వచ్చు, వీళ్ళ లైఫ్ స్టైల్ కానివ్వచ్చు, వీళ్ళ ఈఎంఐస్ కావచ్చు వాడుకుని రిమైనింగ్ 1 lakh ఇన్కమ్ని వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ అంటే ఎస్ఐపిస్ కానివ్వచ్చు, సిస్టమేటిక్ ఈక్విటీ ప్లాన్, దాంట్లో లంసం కూడా ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్లో నేనైతే అందరికి ఏం ప్రిఫర్ చేస్తాను అంటే ఎస్ఐపి ప్రిఫర్ చేస్తాను. సో అట్లా వాళ్ళు డిఫరెంట్ వేలో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో లేదు ఆ అమౌంట్ అట్లా వద్దు సార్, నేను ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయలేదు, నాకు ఐడియా లేదు అనుకోండి, ఆ 1 lakh అమౌంట్ అకౌంట్లో ఉందనుకోండి, ఇట్లా ఇయర్కి తీసుకుంటే ఫ్యామిలీ ఇన్కమ్ ఎంత అయింది సేవింగ్స్లో? 12 lakhs ఉన్నాయి. అలా ఒక 10 years ఆ ఇన్కమ్ని సేవ్ చేస్తే 10 years ఇన్కమ్ కూడా పెరుగుతుంది కదా, ఈజీగా 1.5 CR to 2 CR వాళ్ళ అకౌంట్లో ఉంటుంది. యావరేజ్గా దానికి ఇంట్రెస్ట్ అలాగ వచ్చినా కూడా 3 CR ఇన్కమ్ ఉంటుంది. అంటే కోటీశ్వరులు అయినట్లే కదా. సో ఇప్పుడు అలా కాకుండా నేను ఇంకోటి ఏం చెప్తానంటే, అదే 1 lakh ఇన్కమ్ని ఎవ్రీ మంత్ వీళ్ళు కనుక ఎస్ఐపిలో పెట్టగలిగితే, సిస్టమేటిక్ ఈక్విటీ ప్లాన్లో 10 years 1 yearకి 12 lakhs అయింది కదా, ఆ 1 yearలో 12 lakhs మనీ కాస్త 15 lakhs అయి ఉంటుంది. 3 lakhs రిటర్నింగ్స్ ఉంటాయి. ఆ 13 lakhsకి 15 lakhsకి ఎవ్రీ మంత్ మళ్ళీ రిటర్నింగ్ వస్తూనే ఉంటుంది. అంటే సెకండ్ ఇయర్ నుంచి ఎవ్రీ మంత్ 15 lakhs 1 lakh యాడ్ అవుతూ ఉంటుంది. దాంతోపాటు మనం ఏదైతే ఎస్ఐపిలో పెట్టిన అమౌంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాం కదా, అంటే ఆ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ పెడతారు సార్ అంటే, సమ్ డిఫరెంట్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు మ్యూచువల్ ఫండ్స్. లైక్ మీరు హెచ్డిఎఫ్సి ఉంటుంది, తర్వాత మీరు
ఐసిఐసి ఉంటుంది, డిఫరెంట్ ఉంటాయి. సారీ. ఇప్పుడు మనకి ఏం చేయొచ్చు, అక్కడ ఏదైతే ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ఉందో 5 years తర్వాత అది 50 lakhsలో ఉండాల్సిన అమౌంట్ 1 crలోకి వెళ్ళిపోయింటుంది. ఇట్లా మీకు అమౌంట్ ఏమవుతుందంటే 10 yearsకి ఆ అమౌంట్ 10 crore వరకు వెళ్ళే సోర్సెస్ ఒక ఎస్ఐపిలో ఉంది. ఇప్పుడు కోటేశ్వర్లో కాలేరా? లేదు. సమ్ టైమ్స్ ఏం చేయొచ్చు అంటే ఆ మనీని ఎక్కువగా ఉన్నప్పుడు సమ్ అమౌంట్ విత్డ్రా చేసి వాళ్ళు కూడా బిజినెస్లోకి రావచ్చు. లేదు సార్ మాకు బిజినెస్ పెట్టాలనుకుంటున్నాము, సపోర్ట్ కావాలనుకున్నప్పుడు ఏం చేయొచ్చు అంటే వాళ్ళు ఉన్నటువంటి ఏదైతే ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ఉందో ఆ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ బేస్ చేసుకుని లోన్స్ కూడా తీసుకోవచ్చు. సో అది కూడా పాసిబిలిటీస్ లేదంటే మన గవర్నమెంట్స్, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు ముద్రా లోన్స్ కొన్ని ఉన్నాయి. ఆ లోన్స్ కూడా up to 10 lakhs వరకు తీసుకొని కూడా బిజినెస్లు స్టార్ట్ చేసుకోవచ్చు. అంటే మన ధనవంతులు కావాలి అని మనం అనుకోవాలి. మనం డబ్బు వెనకాల పరిగెత్తామంటే డబ్బు మనతో ఎప్పుడు రాదు. కానీ మనం దేని వెనకాల పరిగెత్తాలంటే మనం ఏదైనా సాధించాలి, ఒక సక్సెస్. అంటే సక్సెస్కి డెఫినేషన్ మీనింగ్స్ అని చెప్పేసి చాలా సినిమాలో డైలాగులు చూస్తూ ఉంటాం. సక్సెస్ ఈజ్ అల్టిమేట్. అది ఎక్కడ స్టాప్ అవుతుందో చెప్పలేం, ఎక్కడ ఎండ్ అవుతుందో చెప్పలేం. వీటిని మనం ఏం చేయాలంటే బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సక్సెస్ అనేది ఎప్పుడు మనతోనే ఉండదు, ఎప్పుడు బ్రేక్ అవ్వదు. అంటే ఇప్పుడు మనం సక్సెస్ అయి ఉన్నామని ఫీల్ అయ్యామంటే సక్సెస్. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఆ గురించి చెప్తానండి. నేను ఈ కెరీర్ స్టార్ట్ చేయకుండా 10 years బిఫోర్ ఇలాంటి సూట్ కొనాలంటే చాలా ఆలోచించేవాడిని. ఈరోజు ఇలాంటి సూట్ కావాలంటే షోరూమ్లోకి వెళ్తాను, ఇమీడియట్లీ కార్డ్ స్వైప్ చేస్తాను, తీసుకొస్తాను. నాట్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్. అంటే ఆ లైఫ్లోకి రావాలంటే మనం సక్సెస్ అయ్యాం ఎప్పుడు తెలుస్తుంది? పాస్ట్లో మనం ఎలా ఉన్నాం, ప్రజెంట్లో ఎలా ఉన్నాం. దట్ ఈస్ సింపుల్ డెఫినేషన్. సింపుల్గా మనం వెళ్ళిపోవచ్చు. మిడిల్ క్లాస్ వాళ్ళు చేసే ఒక బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే సమ్ అమౌంట్ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ల్యాండ్స్ కొనడం, ఎక్కువ అమౌంట్లు పెట్టి అప్పులు చేసి ల్యాండ్స్ కొనడం, అప్పులు చేసి ఇల్లు కొనడం. అది కంప్లీట్లీ రాంగ్. అలా అంటే రాంగ్ అని కూడా చెప్పను, సమ్ టైమ్స్ అది కూడా బెనిఫిట్ అవుతుంది. అప్పుడు ఏం చేయాలంటే వీళ్ళు అలాంటి అప్పు చేసి కొన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చూసుకొని ఇక్కడి నుంచి ఇన్కమ్ సోర్సెస్తో ఆ డెబిట్స్ని క్లియర్ చూసుకున్నారంటే వాళ్ళ ప్రాపర్టీస్ కూడా డెవలప్ అవుతాయి. థ్యాంక్ యూ సార్. మీలో ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ కావాలి, మేము కూడా బిజినెస్ స్టార్ట్ చేయాలి, మాకు మంచి ఇన్కమ్ సోర్సెస్ కావాలి, మాకు కెరీర్ గైడెన్స్ కావాలని మీరు ఎవరైనా అనుకుంటే గూగుల్ ప్లేస్టోర్లో SR క్రియేటివ్ మైండ్స్ అనే యాప్ ఉంటుంది, మా కంపెనీ యాపే. సో మీరు డౌన్లోడ్ చేసుకొని దాంట్లో మోర్ కంటెంట్ అండ్ మోర్ ఇన్ఫర్మేషన్ మీకు మేము అందించడం జరిగింది. మీరు యూస్ఫుల్ చేసుకోవచ్చు. అండ్ దెన్ మీరు నా నుంచి ఇంకా మీకు ఫుల్ సపోర్ట్ కావాలంటే వీఆర్ రెడీ టు గివ్ 100% మై 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్ మీకు కూడా నేను రెడీగా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, లైఫ్లో అయినా అలాగే బిజినెస్లో అయినా చాలామంది ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉంటారు. సో ప్రతి ఒక్కరికి చాలా డౌట్స్ ఉంటాయి. ఆ డౌట్స్ కంపల్సరీ మీలో ఏదైనా కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రతి కామెంట్కి మేమైతే కంపల్సరీ వీడియో ద్వారా అందిస్తుంటాము. ఎనీవే చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.